హలో ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో నన్ను ఆహ్వానిస్తున్నాను. ప్రభువును మీరందరూ ఆనందిస్తూ ఆయనలో ఎదుగుతున్నారని, ప్రభు రాకడి కొరకు మీరు సిద్ధపడుతున్నారని నేను నమ్ముతున్నాను. కూర్చొని ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించుకున్నాం. మహోన్నతుడ జీవం గల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారం అంతయు కాచి కాపాడి సమర్పించి మీ కృపలో భద్రపరుచుకొని చక్కగా మరొకసారి మీ నామంలో ఈ విధంగా కలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపాలని ఆశపడుతున్నాను తండ్రి. ఆశపడగలను ప్రతి ప్రాణిని మేలుతో తృప్తిపరిచేటువంటి దేవుడిగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ సాయంకాల ప్రభా మంచి సమయాన్ని గడపడానికి మాకు సహాయం చేయండి. వాక్య ధ్యానంలోనూ, ఆరాధనలోనూ, ప్రార్థనలోనూ తోడు నడిపించుకొని ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ను యేసు శక్తి నామంలో లైవ్ చేస్తూ ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మాల్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని ఆరాధించి ఆయన నామమును కనపరుద్దాం. ఆయన అద్వితీయ సత్య దేవుడు. హల్లెలూయా. ఆయన ఎరుగుటయే నిత్య జీవన వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఆయన లేకపోతే మన జీవితంలో ఒక చెప్పుకోలేనటువంటి ఒక వెలతి. ఈరోజు ఆ వెలతిని పూడ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువా, నీ ప్రేమ నాకు కావాలయ్యా. నీ ప్రేమను అనుభవిస్తున్న నేను మరి ఎక్కువగా నీ ప్రేమలో అంటుకట్టబడాలని ఆశపడుతున్నాను తండ్రి అని చెప్పడానికి ఇష్టపడదాం. ప్రభు తన వాక్కు చేత మనం బలపరచును గాక. ప్రభు మనను తనలో స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, మనోహరుడా, మహాగణుడా, కాపరివి నా పోషకుడా, ప్రాణమిచ్చిన నా స్నేహితుడా, సుందరుడా, పరిశుద్ధుడా, మనోహరుడా, మహాగణుడా, కాపరివి నా పోషకుడా, ప్రాణమిచ్చిన నా స్నేహితుడా, తప్పిపోయినా నన్ను వెదికావు నీ ప్రేమతో హత్తుకున్నావు. తప్పిపోయినా నన్ను వెదికావు నీ ప్రేమతో హత్తుకున్నావు. యేసయ్యా చాలయ్యా, నీ ప్రేమ నాకు చాలయ్యా. యేసయ్యా చాలయ్యా, నీ తోడు నాకు చాలయ్యా. యేసయ్యా చాలయ్యా, నీ ప్రేమ నాకు చాలయ్యా. యేసయ్యా చాలయ్యా, నీ తోడు నాకు చాలయ్యా. అద్వితీయుడా, అత్యంత ప్రియుడా, మహిమోన్నతుడా, మహాగణుడా, అభిషక్తుడా, అత్యంత ప్రియుడా, సమస్తం విడచిన నా దేవుడా, అద్వితీయుడా, అత్యున్నతుడా, మహిమోన్నతుడా, మహాగణుడా,
విడచిన నా దేవుడా, తప్పిపోయినా నన్ను వెదికావు నీ ప్రేమతో హత్తుకున్నావు. తప్పిపోయినా నన్ను వెదికావు నీ ప్రేమతో హత్తుకున్నావు. యేసయ్యా చాలయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా. యేసయ్యా చాలయ్యా నీ తోడు నాకు చాలయ్యా. యేసయ్యా చాలయ్యా నీ ప్రేమకు చాలయ్యా. యేసయ్యా చాలయ్యా నీ తోడు నాకు చాలయ్యా. విశ్వాసంతో చెప్తాం, ప్రభువా నీ ప్రేమకై నీకు స్తోత్రాలు. మార్పు చెందని ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నాను నీకు స్తోత్రాలు. షరతులు లేనంతగా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు. కొలత లేనంతగా మా బ్రతుకులను మార్చడానికి మీ ప్రేమను కుమ్మరిస్తున్న దేవానికి స్తోత్రాలు. నీ ప్రేమ యొక్క మాధుర్యాన్ని అనుభవిస్తున్న వారంగా మనసారా స్తుతిస్తున్నాం తండ్రి. మా జీవితంలో మేమేమైనా కేవలం మీ ప్రేమకు నిదర్శనం మాత్రమే. మీ ప్రేమ మాటలతో కూడా కాదు, క్రియలతో కూడా ఉన్నదయ్యా నీకు స్తోత్రాలు. తప్పిపోయిన మమ్మల్ని వెతికి రక్షించడానికి అత్యంత ప్రేమాస్వరూపుడకు దేవుడు తన ఒక్కగానొక కుమారుని, తను మిక్కిలిగా ప్రేమించే ఆయన కుమారుని మా కొరకు అనుగ్రహించారన్న విశ్వాసంతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఈరోజు మమ్మల్ని మీరు ప్రేమిస్తున్న విధానం చూస్తున్నప్పుడు మేము మీకు దాసులము అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేని మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకుని క్రీస్తుతోడి వారసులుగా మీరు చేసినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మాకు మీరు కావాలి. మీ ప్రేమ, మీ దయ, మీ కరుణ, మీ కటాక్షంలో మీ కనికరము మాకు కావాలి. మీ కృప మాకు కావాలని మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. తప్పిపోయినా నన్ను వెదికావు నీ ప్రేమతో హత్తుకున్నావు. తప్పిపోయినా నన్ను వెదికావు నీ ప్రేమతో హత్తుకున్నావు. యేసయ్యా చాలయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా. యేసయ్యా చాలయ్యా నీ తోడు నాకు చాలయ్యా. మళ్ళా స్నాయం. యేసయ్యా చాలయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా. యేసయ్యా చాలయ్యా నీ తోడు నాకు చాలయ్యా. మీ ప్రేమను మా పట్ల కనుపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మీరు మాతో లేకపోతే మేము నశించిపోతున్నామని మేము నమ్ముతున్నాము. మీలో ఉండటానికి మమ్మల్ని మీరు మీ ప్రేమ ద్వారా అంటుకట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ ప్రేమకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మార్పు చెందిన మీ ప్రేమను అనుభవిస్తున్న వారంగా మా హృదయం అంతటితో, మా బలం అంతటితో, మా కలిగిన సమస్తంతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి మీకే మహిమ కలుగునట్లుగా మా స్తుతిని ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు నమ్మదగిన దేవుడు. ఆయన తన నమ్మకత్వాన్ని తన ప్రేమ ద్వారా మనకు ఎప్పటికప్పుడు ఆయన కనపరుస్తూనే ఉన్నాడు. పాటలో మనం చూసుకున్నట్టుగా తప్పిపోయిన మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. వెదకి రక్షించుకున్న తర్వాత కూడా అనేక సార్లు తప్పి తిరుగుతున్న మనలను త్రోసివేయకుండా, విడువక, ఎడబాయక కృప చూపిస్తూ ప్రేమిస్తున్న దేవుడు మన దేవుడు. ఇలా షరతులు లేని విధంగా, కొలతలు లేనంతగా, మార్పు చెందనటువంటి శాశ్వతము నిలిచి ఉన్నటువంటి ప్రేమతో మనం ప్రేమిస్తున్న దేవునికి మనం ఏం చెల్లించగలము? నిండు హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం బట్టి మనము కొంతైనా రుణాన్ని తీర్చుకోగలమేమో. అయితే దేని విషయంలో కూడా రుణస్తులుగా ఉండొద్దు, ఎస్పెషల్లీ ప్రేమించటంలో అని పౌలు భక్తుడు రాస్తున్నాడు కదా. మరి దేవుని ప్రేమించే విషయంలో కూడా దేవునికి రుణస్తులుగా మనము ఉండటానికి వీల్లేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు ఆ ప్రేమను అనుభవిస్తున్న మనము ఇన్ రెస్పాన్స్ టు హిజ్ లవ్, ప్రభు నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం ఎంత బాగుంటుందో ఆలోచన చేయండి. ఆయన ఆరాధించడం అంటే ఇంకేంటో కాదు, ఆయన ప్రేమిస్తున్నానని చెప్పడమే. మరి ప్రేమిస్తున్నానని చెప్పడము నోటి మాటతో చెప్తే సరిపోతుందా? క్రియల్లో కూడా కనపడాలి కదా. యేసు ప్రభు అదే అంటున్నారు కదా, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని. ఈరోజు మనకు 10 ఆజ్ఞలు లేవు, కానీ అందులో సారాంశము దేవుణ్ణి ప్రేమించడము, ఆయన మాటను ప్రేమించడము, ఆయన మాటకు లోబడ్డము, ఆయన మాటను అనుసరించి మనం సరిచేసుకోవటము, మను వలె ఇతరులను ప్రేమించటము. ఇవి ఎప్పుడైతే చేయగలుగుతామో ఆటోమేటిక్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడే నిజంగా నన్ను ప్రేమిస్తున్నానని నాకు తెలుస్తోంది అని ఆయన సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. ఆయన ప్రేమించడమే ఆయన ఆరాధించడం. ఈరోజు పరిస్థితులు బాగుంటే దేవుని ప్రేమించడం చాలా ఈజీ. పరిస్థితులు బాగలేనప్పుడు కూడా దేవుని ప్రేమించగలగడం అనేటువంటిది త్యాగభరితమైనటువంటి ఒక ప్రేమ. మరి దేవునికే సాధ్యమవుతుంది అలాంటి ప్రేమ. కానీ ఏమున్నా ఏం లేకపోయినా, దేవుడు మేలు చేసినా చేయకపోయినా, ఆశీర్వదింపబడినా ఆశీర్వదింపబడకపోయినా, మన ప్రేమలో, దేవుని పట్ల మనకున్నటువంటి ప్రేమలో మార్పు ఉండటానికి వీల్లేదు. లవోదికీయ సంఘంతో దేవుడు అంటూ ఉన్నాడు కదా, మీరు నులివెచ్చని స్థితిలో ఉన్నారని. ఇంకో సంఘంతో అంటారు, మీలో మొదటి ప్రేమ ఇప్పుడు కనపడట్లేదని. ఈ రెండు విషయాల్లో కూడా మనము సరిచేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. మొదటి ప్రేమ, ఏ ప్రేమతో అయితే మనం దేవునికి ఆకర్షితులమయ్యామో, మొదట్లో ఎంత ఖచ్చితమైన ప్రేమ వల్ల కనపడిందో అలాంటి ప్రేమను యేసు ప్రభు పదే పదే కోరుతున్నాడు మన నుంచి. ఆ ప్రేమను ఆయన అందించగలిగితే అంతకు మించిన ఆరాధన ఇంకోవట్లేదు. మన జీవితంలో దేవుని కొరకు ప్రేమను అలవర్చుకోవడం మనం చేయాలి. ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరం అని వాక్యం తెలియజేస్తున్నాం. మరి ఈ లోకాన్ని స్నేహిస్తూ ప్రభువా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోగలిగితే ఆయన మన కొరకు చెల్లించిన ప్రేమకి చాలా గొప్ప విలువ ఉంది. మన ప్రేమ ఆ విలువలో ఎంత మటుకు రీపే చేయగలుగుతుంది అని ఆలోచన చేయగలిగి, ఇన్ రెస్పాన్స్ టు గాడ్స్ లవ్ మనం దేవుని ప్రేమింపు బద్దులమై ఉన్నాం. మొదట ఆయన మనల్ని ప్రేమించిన కనుక మనం ఆయన్ను ప్రేమించాలి అనేటువంటి మాటను అర్థం చేసుకోవాలి. అలా ఎప్పుడైతే అర్థం చేసుకొని ప్రభువుని ప్రేమించడం ప్రారంభిస్తామో దేవుడు మనలను బట్టి సంతోషించేటువంటి వాడుగా ఉంటారు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన ఇదే దేవుడు మన నుంచి ఆశించేటువంటి స్తుతి మరియు ఆరాధన. ఇటు ఆరాధన క్రమంలోనికి మన జీవితాలు వచ్చినట్లుగా దేవుడు కృప చూపించి సహాయం చేయండి గాక. ఆమెన్, ఆమెన్. మంచిది. లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారము సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మీకు దీవెనకరంగా అనిపిస్తే ప్రతి ఆదివారం మీరు జాయిన్ అవ్వండి. మరి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా మీరు ఈ లింక్ని షేర్ చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. ప్రతి బుధవారము వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి వావ్ ఇంగ్లీష్ మెసేజెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మీరు లెర్న్ టు నో హిమ్ అనేటువంటి పేజ్లో మీరు వీక్షించవచ్చు అని మీకు మనం చేస్తున్నాను. బైబిల్ స్టడీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నిజంగా బైబిల్ నేర్చుకోవాలి, సిస్టమేటిక్గా బైబిల్లోని అనేకమైన విషయాలు నేర్చుకోవాలి, దేవుని గురించి నేర్చుకోవాలి, నన్ను గురించి తెలుసుకోవాలి, నేను ఎలా ఉన్నాను, ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను తెలుసుకోవాలని ఆశపడితే బైబిల్ చదవడం తప్ప ఇంకొకటి చేయాల్సిన అవసరం లేదు. మరి మీరు బైబిల్ ధ్యానిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా
మరి బైబిల్ని ఇంకా లోతుగా ధ్యానించాలని మీరు ఆశపడ్డా, మరి స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా బైబిల్ స్టడీ మీకు అందుబాటులో ఉంది. ప్రతి శుక్రవారం స్క్రిప్చర్ టైం తెలుగులో సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతుంది. ప్రతి శనివారం కూడా స్క్రిప్చర్ టైం ఇంగ్లీష్లో మీకు అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా మీరు అందులో పాల్గొనండి, వాక్యాన్ని వినండి, మీరు చదవండి వాక్యాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కాకపోయినా, ఇంకా క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని నేర్చుకోవాలనుకున్నా ఖచ్చితంగా మీరు ఆ బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వచ్చని మీకు మనం చేస్తున్నాను. దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా షేర్ చేయండి. ఓకే. అండ్ ప్రతిరోజు కూడా మీరు బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక డైలీ డివోషనల్తో మీరు దినాన్ని కనుక ప్రారంభించాలనుకుంటే ఖచ్చితంగా లెర్న్ టు నో హిమ్ అనేటువంటి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఇంగ్లీష్ డైలీ డివోషనల్ మీకు అందుబాటులో ఉంది. అది మీరు చదువుకొని, వాక్యానుసారమైన డివోషనల్ మీరు చదువుకొని, మరి ప్రార్థన డివోషనల్ ప్రేయర్ కూడా ఉంటుంది, అది కూడా మీరు చదువుకొని ప్రేయర్ చేసుకొని మీ యొక్క దినాన్ని మీరు ప్రారంభించవచ్చు అని కూడా మీకు మనం చేస్తున్నాను. ఇలా ప్రభువులో ఆనందించడానికి అనేకమైనటువంటి రీతులుగా దేవుడు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మరి లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి. లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ గ్రో అవటానికి, తర్వాత దేవుని చిత్తానుసారంగా పరిచయం ముందు కొనసాగటానికి మీరు ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరాలు ఏమున్నాయంటే మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థించడానికి మేము ఇష్టపడుతున్నాం. మంచిది. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఒకసారి మనము వాక్యాలు తెరిచి దేవుని వాక్యాన్ని మనం పఠించడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 21 వచనాలు గల దేవుని మాటను ఒకసారి నిశ్చితంగా పరిశీలించి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 21. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మను గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి అనేకమైన విషయాలు మరి సంఘానికి రాస్తున్నట్టుగా మాకు తెలుస్తుంది. ఎఫెసీ సంఘానికి కూడా కొన్ని మాటలు రాస్తూ పౌలు భక్తుడు చాలా అద్భుతంగా ఒక మాట అంటున్నారు. దేవుని ప్రేమ యందు మనం వేరు పారిన వారుగా ఉండాలని, దేవుని ప్రేమలో మనం స్థిరపరచబడాలని, దేవుని ప్రేమకున్నటువంటి ఎత్తు, లోతు, వెడల్పు అనేటువంటి వాటిని మనం తెలుసుకోవాలని, దాన్ని ఒక గ్రహింపులోనికి మనం రావాలని ఆయన ఆశపడుతున్నట్టుగా కనపడుతుంది. ఎందుకని? ఈరోజు బాగా ఆలోచన చేస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒక్కటిగా పిలువబడుతున్నారు. ఆయన ముగ్గురు మనుషులు కానీ ఒక్కటిగా పిలువబడేటువంటి ఒక్కటే అనేటువంటి ఒక భావన, ఒక వన్నెస్ వారిలో పడుతుంది మనకు. అందుకే ముగ్గురు 3 రకాలుగా పనిచేసేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ ముగ్గురిని కలిపి త్రియేక దేవుడు అని మనం పిలుస్తాం. ఎందుకు పిలుస్తాం తెలుసా? ఈ ముగ్గురు వ్యక్తులు అయినప్పటికీ కూడా వారి ఆలోచనలో ఒకరే, వారి తలంపుల్లో ఒకరే, వారి క్రియల్లో ఒకటే, వారు కనపరుచుకునే విధానాలు వేరు కావచ్చును, కానీ వారి ఉద్దేశం ఒకటే, వారి చిత్తం ఒకటే, వారి ప్రణాళిక ఒకటే అని మనం చూస్తాం. వారి హృదయం ఒకటే అని కూడా మనం చూస్తాం. ఇది దేన్ని బట్టి అంటే వారి మధ్యలో ఉన్నటువంటి బాండింగ్ ఏదైతే ఉందో ఆత్మ కలిగించేటువంటి ఐక్యత వారిలో కనబడడానికి గల కారణం ఏంటంటే వారి మధ్యలో ఉన్నటువంటి బాండింగ్ ప్రేమ. ఓకే, ఈ ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరు వేఫర్స్ తినుంటారు ఎప్పుడైనా. ఆ వేఫర్స్ తిన్నప్పుడు ఆ వేఫర్స్లో వేరియస్ లేయర్స్ మీకు కనపడతాయి. ఆ లేయర్స్ మధ్యలో క్రీమ్ ఫ్లేవర్ని బట్టి వెనీలా ఫ్లేవర్ కావచ్చు, లేకపోతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కావచ్చు, ఇలాంటి ఏదో ఒక ఫ్లేవర్ అందులో మధ్యలో క్రీమ్ పెట్టుంటారు. క్రీమ్ బిస్కెట్ లాగా కనపడుతుంది. కానీ వేఫర్స్ ఒక 4-5 వేఫర్స్ కలిపి ఆ క్రీమ్ మధ్యలో వేసి ఒక ఇంత మందంతో లేకపోతే ఇంత మందంతో కూడా
మరి వేఫర్స్ మనకు దొరుకుతూ ఉంటాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు, అవునా? అది ఒకటిగా కనపడడానికి గల కారణం ఏంటంటే అందులో మధ్యలో ఉన్నటువంటి జెల్ లేకపోతే ఆ క్రీమ్ ఏదైతే ఉందో ఆ క్రీమ్తో ఈ వేఫర్స్ అన్ని కలుసుకొని ఉండడాన్ని బట్టి అది చూసినప్పుడు ఒకటేలాగా కనపడతా ఉంది. ఓకే, ఇందులో పైనుంచి తిన్నా స్వీట్గా అనిపిస్తుంది, కింద నుంచి తిన్నా స్వీట్ అనిపిస్తుంది. యూజువల్గా వేఫర్లో అలాంటి స్వీట్నెస్ ఏం కనపడదు, కానీ ఆ వేఫర్కి మధ్యలో ఉన్నటువంటి ఆ క్రీమీ లేయర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి నిజంగా ఆ తీపిదనం మనకు తెలుస్తుంది, ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి ముగ్గురు కూడా ఈ వేఫర్స్ లాగా ముగ్గురు కలిసి ఉండటానికి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ బాండింగ్ ఏదైతే ఉందో అది ఈ క్రీమ్ లాంటిది అనమాట. అదే దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ చేత వీరు ఏకముగా ఉన్నారు, ఆ ప్రేమను బట్టి వీరు ఏకముగా ఉన్నారు అని పిలువబడుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమను బట్టి అంటే ఒక్కరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ప్రేమను బట్టి ఒకరి మాట ఒకరు జవదాటట్లేదు, ఒకరి ఉద్దేశానికి ఇంకొకరు నో అని చెప్పడం కానీ ప్రతికూలతగా ప్రవర్తించడం కానీ లాంటివి చేయట్లేదు. అంటే ఎంత బాండింగ్ ఉందో చూడండి, ఆలోచించండి. ప్రేమ అనేటువంటి బాండింగ్ ఎంత అవసరమో ఆలోచించండి. అదే ప్రేమను దేవుడు తన పిల్లలకు కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే ఇదే ప్రేమ ఆదాముకు అవ్వకు మధ్యలో కూడా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. వారిద్దరి మధ్య కూడా ఒక అంగీకారము, ఒక సరైనటువంటి అవగాహన ఇద్దరికి ఉండాలి, ఇద్దరు ఒకటిగా పిలువబడాలని దేవుడు కోరుకున్నాడు. అంటే వారి మధ్యలో ఉన్న ప్రేమనే దేవుడు ఆదాముకు అవ్వకు ఇచ్చాడు. ఆదాము అవ్వలు కూడా అదే ప్రేమతో కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఓకే, అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ కూడా అలాంటిదే. ఆ తర్వాత వారి పిల్లలకు ఇదే ప్రేమను పాస్ ఆన్ చేయాలని, ఈ ప్రేమ వారి జీవితంలో అంటుకట్టి వారు ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ పిల్లల మధ్య సిబ్లింగ్స్ మధ్య ఈ ప్రేమను నెలకొల్పుతూ ఉంటే ఈ ప్రపంచమంతా ఈ లోకమంతా కూడా ప్రతి చోట ప్రేమ వెదజల్లబడితే ఆ ప్రేమతో ఎలాగైతే 1, 2, 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా పిలువబడుతున్నారో అలా ఒక్కొక్క లేయర్ యాడ్ అవుతూ ఉంది. తర్వాత ఆదాము అవ్వలు యాడ్ అయ్యారు, తర్వాత వారి సంతానం యాడ్ అయ్యారు. ఇలా యాడ్ అవుతూ ఉంటే అప్పుడు లాంగ్వేజ్ ఏంటో తెలుసా? ప్రేమ అనేటువంటి ఒక లాంగ్వేజ్ ఏర్పడుతుంది. ఈరోజు భాష లేకపోతే ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడం చాలా కష్టం. మీరు బెంగళూరు లాంటి ప్లేస్లో ఉంటే మీకు రకరకాల భాషలు వినపడుతూ ఉంటాయి, ఎందుకంటే రకరకాల ప్రాంతాల నుంచి బెంగళూరు పట్టణానికి వచ్చిన వాళ్ళు చాలామంది కనపడతారు. అలాగే ఒక భాష మనకు రాకపోతే కమ్యూనికేట్ చేయడం చాలా కష్టం. మరి మీరు మెషిన్తో చూడండి, సిస్టమ్కి మెషిన్ లాంగ్వేజ్ అర్థమవుతుంది, ఆ సిస్టమ్ మెషిన్ లాంగ్వేజే అర్థం చేసుకుంటుంది. ఈ సిస్టమ్తో నేను కమ్యూనికేట్ చేయడానికి ఆ మెషిన్ లాంగ్వేజ్ నేను నేర్చుకొని దాంతో నేను కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఒక లాంగ్వేజ్ అనేటువంటిది ఎంత కనెక్టివిటీని తీసుకొస్తుందో చూడండి. దేవుని ప్రేమ ఒక లాంగ్వేజ్ లాంటిది. హల్లెలూయా. దేవునితో కమ్యూనికేట్ చేయడానికి మనకు దేవుని ప్రేమ కలిగి ఉండటము చాలా అవసరం. దేవుని ప్రేమతో మనము ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేయడం ప్రారంభిస్తే మనం కూడా వేఫర్స్ దగ్గరగా ఉన్నట్లుగా మనం కూడా దేవునికి చాలా దగ్గరగా ఉంటాం. హల్లెలూయా. కానీ ఈ ప్రేమ మనుషుల్లో కొరవడుతోంది రోజు రోజుకి. ఈ ప్రేమ రోజు రోజుకి చల్లారిపోతుంది. ఈ ప్రేమ రోజు రోజుకి నాశరకంగా తయారవుతుంది. ఈ ప్రేమలో ఆ మాధుర్యం, దేవుని ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యము ఈ ప్రేమలో కనపడట్లేదు. యేసు ప్రభువు పేతురుని ఒక మాట అడిగారు, సీమోను బరియోనా, నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అంటే, నీకు తెలుసు కదా నేను ప్రేమిస్తున్నాను అంటాడు. ఇలా 3 సార్లు జరుగుతుంది. యేసు ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రేమకు పేతురు ఎక్స్ప్రెస్ చేసిన ప్రేమకు చాలా వ్యత్యాసం ఉందని మనం చూస్తున్నాం. 2 సార్లు అదే విధంగా ఉన్నది. 3వసారికి పేతురు ఎక్స్ప్రెస్ చేసేటువంటి స్థాయికి దేవుడు తన ప్రేమను తీసుకుని వచ్చి, అంటే కొంచెం తగ్గి నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ముఖం చిన్నపుచ్చుకొని పేతురు, నేను 3 సార్లు ఆయన ఎవరో తెలియదు అన్నాను కాబట్టి ఇప్పుడు 3 సార్లు ఆయన ప్రతీకారం తెచ్చుకుంటున్నాడేమో అన్నట్టుగా ముఖం చిన్నపుచ్చుకొని, నీకే తెలుసు నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను అని నొచ్చుకుంటూ చెప్పాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని ప్రేమను ఎరగని వారిగా ఉన్నాం కాబట్టి దేవుని ప్రేమలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ కూడా మన జీవితాల్లో అనుదిన జీవితంలో ఆ ప్రేమను ప్రాక్టీస్ చేయట్లేదు, ఆ ప్రేమను ఇతరులతో మనం పంచుకోవట్లేదు. అంతెందుకు దేవునితోనే ఆ ప్రేమను మనం కలిగలేదు. ఎంత నాశరకం, మన భక్తి కూడా నాశరకం అయిపోతుంది. దేవుని ప్రేమ అక్కడి నుంచి ఫ్లో అవ్వట్లేదు. సరిగ్గా ఫ్లో అవ్వట్లేదు అంటే కారణం దేవుడు కాదు, డిఫెక్ట్ దేవుని ప్రేమ కాదు. మనలో చాలా బ్యారియర్స్ వచ్చేసాయి, చాలా అడ్డంకులు వచ్చేసాయి. అందుకు దేవుని ప్రేమను పూర్తిగా అనుభవించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాము. లోకం మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి దేవుని ప్రేమ
సర్లే ఉన్నది చాలే అని అనుకొని మనం లిమిట్ చేసేసుకుంటాం దేవుని ప్రేమ. కానీ నిజంగా దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే మాత్రము ఎన్నటికీ ఆయన విడిచి వెళ్ళేటువంటి పరిస్థితి మనకు ఉండదు. తప్పిపోయిన కుమారుడి జీవితంలో కూడా తండ్రి ప్రేమను అతను అర్థం చేసుకుని ఉంటే లోకంలోని ప్రేమ కోసం అతను పరిగెత్తి వెళ్ళేవాడు కాదేమో. తర్వాత అర్థమైంది, తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత అయ్యో నా తండ్రి ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడు, నా తండ్రి పనివారిని ఎంతగా ప్రేమిస్తే కుమారుని ఇంకెంత ప్రేమిస్తున్నాడు అని తెలుసుకొని మరి తిరిగి ఎన్నిక వచ్చాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది అనుకోండి. కానీ దేవుడు అతను విడిచిపెట్టలేదు, లేకపోతే తండ్రి అతను విడిచిపెట్టలేదు. ఇంకా దూరంగా వస్తుండగా నేను చూసి పరిగెత్తుకుపోయి హత్తుకొని ముద్దు పెట్టుకొని అతన్ని మాట్లాడనివ్వకుండా అతన్ని రెస్టోరేషన్ చేసేంత వరకు దేవుని ప్రేమ అతని తండ్రిలో కనపడుతుంది. ఇలాంటి ప్రేమతో దేవుడు మనను తన వైపు ఆకర్షిస్తూ పిలుస్తున్నాడు. కానీ మనం లోకంలోని ప్రేమకు ఆకర్షితులమైపోయి దేవుని ప్రేమకు దూరం అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఇంత ప్రేమిస్తారు. పిల్లలు అడిగినప్పుడు చాలా ప్రేమిస్తున్నానని చెప్తారు. కానీ నిజంగా అంత ప్రేమ ఉంటుందా అంటే డౌటే. దేవుడు అడిగితే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు అంటే అవును ప్రభు ఎంత అంటే ఇంత అని మనం చెప్పగలుగుతాం మేము. కానీ నిజంగా ప్రేమ అంత ఉంటుందా అంటే డౌటే. కానీ యేసు ప్రభుని అడిగితే మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఆయన సిలువలో వేలాడుతూ ఆయన చేతులు చాచి ఇక నిజంగానే ఆయన నేను ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు ప్రాణం పెట్టినంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నీ శిక్షను నేను పొందినంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయన చెప్పగలుగుతున్నాడు. ఎంత గొప్ప ప్రేమ అది. ఆ ప్రేమ షరతులు లేకుండా కొలతలు లేకుండా మనల్ని ప్రేమించేటువంటి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఈరోజు కృప చూపిస్తున్నాడు, ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఈరోజు ఆ ప్రేమ యొక్క ప్రాముఖ్యత మనకు తెలుసా? ఆ ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు గ్రహించుకున్నామో మనము? ఆ ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు, విశిష్టత మనకు అర్థమైతే ఇక యేసు ప్రభుని విడిచి ఎక్కడికి వెళ్ళము, యేసు ప్రభుని దూషించము, యేసు ప్రభుని వెన్నుపోటు పొడచ్చే పరిస్థితి ఉండదు మన జీవితంలో. తండ్రి అయిన దేవుని సంతోషపెట్టేటువంటి జీవితంగా మన జీవితం మార్చబడగలుగుతుంది. అందుకే మొదట యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనం అర్థం చేసుకోగలగాలి. దేవుని ప్రేమ యేసుక్రీస్తులో మనకు చూపించిన విధానాన్ని అర్థం చేసుకోగలగాలి. ఇదేదో పిక్చరైజ్ చేసి చూపించేటువంటి ప్రేమ కాదు. ఇట్ ఈజ్ రియల్ రైట్ నౌ, ఈవెన్ టుడే. అది చాలా రియల్ ప్రేమ, ఖచ్చితత్వమైనటువంటి మరి ప్రేమ, దేవుని ప్రేమ. ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంత లోతు ఉంది, ఎంత లోతైనది ఆయన ప్రేమ, ఎంత బలమైనది ఆయన ప్రేమ, ఎంత స్థిరమైనది ఆయన ప్రేమ, ఎంత బలీయమైనది ఆయన ప్రేమ, ఎంత మాధుర్యంతో కూడినటువంటి ప్రేమ ఆయన ప్రేమ. ఈ ప్రేమను ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు దేవునికి దగ్గరగా వస్తారు. అందుకే ఇక్కడ దేవుడు కృపను ఎందుకు ఇస్తాడంటే ఆ ప్రేమను అనుభవించడానికి, ఆ ప్రేమ యొక్క మాధుర్యాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పును అర్థం చేసుకోవడానికి. అయితే ఆ కృపను సద్వినియోగపరచుకుంటే ఇంత ప్రాబ్లం లేదు కదా. కానీ పరచుకోలేని పరిస్థితి కాబట్టి అందుకే పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడంట దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనకు తన ఆత్మ ద్వారా మనకు దేవుడు తన ప్రేమ ఎలాంటిదో తెలియపరుస్తున్నాడు. మనకు అర్థము కాని రీతిలో దేవుని ప్రేమ ఒక బౌన్సర్ లాగా మనకు పైకి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఆత్మ మనకు దేవుని ప్రేమ ఎలాంటిది అని మనకు బోధిస్తున్నారు. హల్లెలూయా. దేవుని ఆత్మను బట్టి దేవుని ప్రేమ ఎలాంటిదో మనం తెలుసుకోవడం మాత్రమే కాకుండా క్రీస్తులో మనం నాటబడ్డానికి కూడా ఇదే ప్రేమను ఆయన వినియోగిస్తున్నాడు. క్రీస్తు నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు అని చెప్పారు. నాలో మీరు నిలిచి ఉంటేనే కానీ ఫలింపరు అని అన్నారు. నాలో మీరు నిలిచి ఉన్నప్పుడు మీ ఫలము అత్యధికంగా ఉంటుంది అని కూడా ఆయన చెప్పారు. ఈరోజు మనము క్రీస్తు ప్రేమనందు అంటు కట్టబడాలని అడవి ఒలీవ మొక్కల వలె ఉన్న మనలను తీసుకొని క్రీస్తులో మనల్ని నాటాడు. హల్లెలూయా. క్రీస్తులో మనల్ని నాటాడు తోటమాలి పరిశుద్ధాత్మ దేవుడు. నాటి క్రీస్తు ప్రేమలో మనం వేళ్ళు తనిన వారిగా, దేవుని ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు గ్రహించిన వారుగా, దేవునితో ప్రేమలో కొనసాగాలని, ప్రేమలో ఏకం అవ్వాలని దేవునితో పరిశుద్ధాత్మ మన కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు మనం చూస్తాం. ఇలా మనం ప్రయాసపడుతూ దేవుని కోసము
దేవునితో ఒకటవటానికి, ఆయన ప్రేమలో ఏకీభవించడానికి, ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం పొందటానికి ఎప్పుడైతే మనం ప్రయాసపడడం ప్రారంభిస్తామో, మన జీవితంలో తన కార్యసాధకమైన తన ప్రేమను బట్టి మనం అడుగు వాటి కంటేనో, ఊహించు వాటి కంటేనో అత్యధికంగా మన కొరకు చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు మన జీవితంలో కనుపరిచే దేవుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆత్మ ద్వారా ఆయన ప్రేమను గురించి అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన ప్రేమలో వేలుతని బలపరచబడి, స్థిరపరచబడి, దేవునితో చక్కటి సహవాసం కలిగి ఉండి, దేవుని ఘనపరిచేటువంటి జీవితం మాత్రమే కాదు, ఆయన శక్తి మన జీవితంలో స్థిరపరచబడి, కనపరచబడేటువంటి అనుభవంలోనికి మనం రాగలుగుతాం. దేవుని ఆత్మ ద్వారా దీన్ని ఆయన జరిగిస్తాడని చెప్తారు. ఈరోజు దేవుని ప్రేమలో స్థిరపరచబడితే ఆ వేఫర్ ఎలాగైతే ఒకటిగా కనపడుతుందో, ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటిగా మార్చబడ్డారు. మనము ఆయనతో కూడా మమేకమైతే మన జీవితం ఇప్పుడు ఒకటిలాగే కనపడుతుంది. హల్లెలూయా. కనపడేది ఆయన, అందులో మనం కూడా ఉన్నాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని ప్రేమ మనకు అర్థమైతే, నేను చెప్తున్నాను కదా, మనం దేవునికి దూరంగా ఉండలేము. దేవునితో అంటు కట్టబడి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అంత మాత్రం కాదు, యేసు ప్రభు చూడండి, శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన శాపగ్రాహిగా మన శాపాన్ని అంతటిని ఆయన తీసుకున్న తర్వాత తండ్రి ఆయన చేతిని విడిచిపెట్టారంట. నా దేవా, నా దేవా, నా చేయి ఎందుకు విడిచితివి అని ఆయన కేకలు వేస్తున్నాడు, ఆర్తధ్వనులు చేస్తున్నాడు. అర్థం ఏంటో తెలుసా? అంతవరకు తండ్రి కుమార అనేటువంటి ఆ యొక్క చక్కటి రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఆయన ఒక్కసారి చేయి విడిస్తేనే ఆయన తట్టుకోలేకపోయాడు. ఆ వేదనకరమైనటువంటి ఆ పరిస్థితిని మన జీవితంలో మనకు ఇష్టం వచ్చినప్పుడు దేవుని చేతిని పట్టుకుంటున్నాము, తర్వాత వద్దనుకుంటే వదిలేస్తున్నాం. ఇలా ఉంటే ఎలా? అలా ఉండడానికి వీలు లేదు. దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే దేవుని కొరకు ఆతురత పెరుగుతుంది మనలో. దేవుని కొరకు ఆకలి దప్పులు పెరుగుతాయి మనలో. దేవుని ప్రేమలో అంటుకట్టబడడానికి ఇంకా ఎక్కువగా ప్రయాసపడడం ప్రారంభిస్తాము. దేవుని ఆత్మ ఆ ఆకలిని, ఆ మనస్తత్వాన్ని మన జీవితంలో కలుగు చేస్తారు. దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు దేవుని కృపను సద్వినియోగపరుచుకొని దేవుని ప్రేమను ఎత్తు లోతు వెడల్పును గ్రహించిన వారిగా, దేవుని ప్రేమలో అంటుకట్టబడిన వారిగా, ఆయన ప్రేమలో కొనసాగు వారిగా దేవుడు మనల్ని మార్చుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ జీవగల తండ్రి, మహోన్నతుడ, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. మా జీవితంలో ప్రభా మీ ప్రేమ ఎంత గొప్పదో మాకు తెలియపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మీ ప్రేమ మా జీవితంలో మీరు కనపరచడాన్ని బట్టి నశించిపోతున్న మమ్మల్ని రక్షించడం మాత్రమే కాదు, మమ్మల్ని మహిమపరిచి నీతిమంతులుగా మమ్మల్ని తీర్చి మహిమపరచడానికి కూడా మీరు మాకు సహాయం చేస్తున్నారు. మీకు స్తోత్రాలు. అయితే ప్రభువా, మీ ప్రేమ యొక్క ఎత్తు లోతు వెడల్పు గ్రహించుకోవాలంటే మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. అప్పుడు యేసుక్రీస్తునందు వేరు పారిన వారమే స్థిరపరచబడే ఆయన ప్రేమలో మేము మిమ్మల్ని సేవించేవారుగా మీతో ఏకమయ్యేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నడిపించండి. పరిశుద్ధాత్మ సహాయంతో మరి మీ కృపను వినియోగించుకొని చక్కగా మీ ప్రేమలో ఎదిగే భాగ్యాన్ని దయచేసి నడిపించమని, మీ ప్రేమకు ప్రతిరూపాలుగా, మీ ప్రేమకు సాధనాలుగా ఈ లోకంలో మిమ్మల్ని బట్టి జీవించే భాగ్యాన్ని దయచేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. ప్రభు ప్రేమలో కొనసాగుతూ ఉండండి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ప్రభు ప్రేమలో వేళ్ళు తన్ని ఆయనలో బలపరచబడుతూ దేవుని ప్రేమించేవారుగా దేవుడు మనందరినీ మార్చును గాక. ఆమెన్.